హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఒక అడవిలో లఘుపతనకం అనే కాకి, హిరణ్యకం అనే ఎలుక మరియు మందరుడు అనే తాబేలు చాలా సంతోషంగా ఉండేవారు. రోజు ఎవరి ఆహారంను వారు సంపాదించుకున్న తర్వాత ఒక చోట చేరి కబుర్లు చెప్పుకొనడం వాటికి అలవాటైంది. ఒకనాడు ఆ విధంగానే సంభాషణలో ఉండగా అక్కడకు ఒక లేడి భయంతో పరిగెత్తుకుంటూ వచ్చింది. దానిని చూసి ఆ ముగ్గురు దాని భయానికి కారణాన్ని అడిగారు. అయ్యా, నా పేరు చిత్రాంగుడు. నన్నొక వేటగాడు తరుముకొస్తుంటే దిక్కుతోచగా పరిగెడుతున్న నాకు మీరు ముగ్గురు కనిపించారు. నన్ను మీరే కాపాడాలి అని అన్నది బెదురుతూ. దాన్ని భయాన్ని చూసిన మందరుడు, భయపడకు, ఇచ్చటకు ఎవ్వరూ రాలేరు, నీవు నిశ్చింతగా ఉండవచ్చు అని అన్నాడు. ఒకనాడు ఆహారం కొరకు వెళ్ళిన చిత్రాంగుడు ఎంతకీ తిరిగి రాలేదు. దానితో కంగారు పడిపోతూ లఘుపతనం ఎగిరి వెళ్ళి అడవి అంతటిని వెతికి ఒకచోట వలలో బందీగా ఉన్న చిత్రాంగుని చూచి, చిత్రంగా, ఈ వలలో నీవు ఎట్లు చిక్కావు అని బాధపడుతూ అడిగింది. మిత్రమా, అదంతా తరువాత చెబుతాను. నీవు శీఘ్రమే పోయి హిరణ్యకుని ఇక్కడకు తీసుకురా. అతడు ఈ వల తాళ్లను తెంపి నన్ను విముక్తిరాలుని చేస్తాడు అన్నాడు చిత్రాంగుడు కంగారుగా. లఘుపతనకం తన మిత్రుడైన హిరణ్యకుని చిత్రాంగుని వద్దకు తీసుకుపోయింది. హిరణ్యకుడు చిత్రాంగుని వలను తన పళ్ళతో కొరికి తప్పించాడు. తరువాత లఘుపతనకం ఎగిరి వెళ్ళిపోగా ఈ రెండు నెమ్మదిగా నడవడం ప్రారంభించాయి. చిత్రాంగా, నీవు ఎంతో బుద్ధిశాలివయ్యుండి ఆ వలలో ఎట్లు చిక్కుకున్నావు? అసలు నువ్వెవరు? మా వద్దకు వచ్చే వరకు ఎక్కడ జీవించేవాడివి అని అడిగాడు హిరణ్యకుడు. చిత్రాంగుడు తన పూర్వకథను ఇలా చెప్తున్నాడు. నేను పుట్టగానే నా తల్లి వేటగానికి చిక్కి మరణించింది. ఆ రోజు నుండే నా కష్టాలు మొదలైనాయి. తల్లిని కోల్పోయిన నేను మిగిలిన బిడ్డలు తమ తల్లుల వద్ద నుండి ఎంతో ప్రేమను అనుభవించడం చూసి ఎంతో బాధపడేవాడిని. ఇలా ఉండగా ఒకనాడు నేను అందరితో కలిసి ఆహారం కోసం బయలుదేరాను. అయితే నా మనసు బాగుండక అనాలోచితంగా ఒక్కడినే విడివడి ఒంటరిగా నడవసాగాను. అలా నడుస్తూ పోతున్న నన్ను ఒక వేటగాడు చూసి వలవేసి పట్టుకున్నాడు. మొదట వాడు నన్ను చంపుతాడేమోనని భయపడ్డాను. నేను బ్రతికి ఉండి ఎవరికి మాత్రం ఏం లాభం, పోనీలే, వీడికైనా ఉపయోగపడదాం అనుకున్నాను. కానీ ఆ బోయవాడు నన్ను తన ఇంటికి తీసుకుపోయి ఎంతో ముద్దుగా ఉన్న నన్ను చూసి, దీనిని రాజుగారికి ఇస్తే మనకు ఎంతో ధనాన్ని ఇస్తాడు అని నన్ను తీసుకుపోయి రాజుకు అప్పగించాడు. ఆ రాజు నన్ను చూసి, ఎంతో అందంగా ఉంది, దీన్ని తీసుకుపోయి రాకుమారుల వారికి అప్పగించండి అన్నాడు. ఆనాటి నుండి నేను ఆ రాకుమారుని వద్దనే ఉండసాగాను. అయితే ఆ రాకుమారుడు నన్ను బంధించి ఉంచలేదు. నేను పారిపోకుండా నా వెనుక 2 భటులను నియమించి నన్ను స్వేచ్ఛగా తిరిగే ఏర్పాటు చేశాడు. నాకు కూడా అక్కడ చాలా బాగుండడంతో పారిపోయే ప్రయత్నం చెయ్యలేదు. అలా జరిగాక కొన్ని రోజులకు రాకుమారునికి నాపై ఎంతో నమ్మకం కలిగి నా వెనుక భటుల కాపలా తీసేశాడు. దాంతో నేను స్వేచ్ఛా జీవినైనాను. నా ఇష్టానుసారంగా ఉద్యానవనమునందు, పొలములందు విహరిస్తూ దొరికినవి దొరికినట్లు తినసాగాను. నా ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ప్రతివారు నన్ను ముద్దు చేసేవారే. అప్పుడు నాకు తల్లి లేకపోయిందే అన్న బాధ తీరిపోయింది. ఇలా ఉండగా ఒకనాడు వర్షం వస్తుంటే ఆ వర్షంలో నేను ఎక్కడ తడుస్తానో అని రాకుమారుడు నన్ను తాడుతో బంధించాడు. నాకు ఉరుములు మెరుపులతో కూడిన శబ్దాల వల్ల ఎంతో ఆనందం కలిగింది. అయ్యో, ఇటువంటి వర్షపు రాత్రిని సంతోషంగా గడపలేని నేను ఇంతటి దురదృష్టవంతుడిని అని బాధపడ్డాను. అలా నేను మానవ భాషలో మాట్లాడిన మాటలను ఆ రాకుమారుడు ఆలకించి, ఇదేమిటి, ఈ జింక మానవుడిలా ఎలా మాట్లాడుతోంది, దీనికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించి తన మంత్రులను రప్పించి విషయాన్ని వారికి తెలిపాడు. ఆ మంత్రులు రాకుమారుని మనసులోని భయాన్ని గ్రహించి, రాకుమారా, నీవు చెప్పిన దానిని బట్టి చూస్తే ఈ జింక మనకు చేటు తెచ్చే మృగం వలె ఉన్నది. కనుక దీన్ని వెంటనే అడవిలో వదిలివేద్దాం అన్నారు. రాకుమారుడు సరే అన్నాడు. అంతటా రాజభటులు నన్ను మరలా ఈ అడవికి తెచ్చి వదిలారు. ఇక్కడ నన్నొక వేటగాడు చూసి వెంటపడగా రక్షణకై పరిగెత్తి అనుకోకుండా మీ వద్దకు వచ్చాను. అలా మీతో నా స్నేహం కూడా కుదిరింది అని తెలిపాడు చిత్రాంగుడు. అంతలో పైన ఎగురుతున్న లఘుపతనకం, మిత్రులారా, ఏమా నత్తనడకలు, ఆ వేటగాడు ఇటువైపే వస్తున్నాడు,
వాడికి చిత్రాంగుడు తప్పించుకున్న సంగతి తెలిసిపోయినట్లుంది అన్నాడు. దానితో చిత్రాంగుడు హిరణ్యకం వేగం పెంచి పరుగెత్తసాగారు. వారికి దారిలో మందరుడు ఎదురుపడి అమ్మయ్య వచ్చారా, మీకేమైందో అని చింతిస్తున్నాను, నా బాధ తీరింది అన్నాడు. అయ్యో మిత్రమా, నీవెందుకు ఇలా వచ్చావు? మేమే వచ్చేవారం కదా, ఆ వేటగాడు మమ్మల్ని తరుముతూ వస్తున్నాడు, అదిగో వాడు సమీపించాడు అంటూ అరిచింది లఘుపతనకం. పట్టు వదలని విక్రమార్కుడిలా అక్కడికి పరిగెత్తుకొచ్చాడు వేటగాడు. వేటగాడు దగ్గరకు వచ్చేసరికి లఘుపతనకం చెట్టుపై వాలింది. హిరణ్యకుడు సమీపంలోని కలుగులోకి దూరాడు. చిత్రాంగుడు గుబురుగా పెరిగిన పొదలను చాటు చేసుకుని నక్కి దాక్కున్నాడు. అయితే వేగంగా నడవలేని మందరుడు వేటగాడి కంట పడనే పడ్డాడు. వాడు ఆ మందరుని చూస్తూ, జింక పోతే పోయింది గాని ఈ తాబేలు అయినా దొరికిందిలే అనుకుంటూ దానిని పట్టి భుజాన వేసుకొని వెనక్కు తిరిగాడు. వాడు కొద్ది దూరం పోగానే మిగతా ముగ్గురు బయటకు వచ్చి, అయ్యో మందరుడు మన కోసం వచ్చి అనవసరంగా ఆ వేటగాడి బారిన పడ్డాడే, ఇప్పుడు మందరుడిని రక్షించడం ఎలా అని ఆలోచించారు. అప్పుడు లఘుపతనకం, హిరణ్యక, నీవు ఒకసారి వాయసం జింక నక్క కథ చెప్పావు గుర్తుందా? ఇప్పుడు నేను చిత్రాంగుడు ఆ విధంగానే చెయ్యబోతున్నాము. నీవు ఏం చేయాలో నీకు తెలుసు కదా. ఈ ఉపాయంతో మనం మందరుడిని తప్పించవచ్చు అంటూ ఏం చేయబోతున్నారో వివరంగా చిత్రాంగునికి చెప్పి వేటగాని కంటే ముందుగానే వాడు వెళ్ళే మార్గంలో చచ్చినట్లు పడి ఉండమని పంపాడు. చిత్రాంగుడు వేగంగా పొదల మాట నుంచి పరిగెత్తి వేటగాడు వెళ్ళే మార్గం నందు చనిపోయినట్లు పడి ఉన్నాడు. లఘుపతనకం ఎగురుకుంటూ వెళ్ళి వేటగాడు వస్తుండడం చూసి దాని కనుగుడ్లను పొడుచుకొని తింటున్నట్లు నటించసాగింది. వేటగాడు ఆ దృశ్యాన్ని చూసి, ఈరోజు నా దశ బాగున్నట్లున్నది, లేకపోతే తప్పించుకుపోయిందనుకున్న ఆ లేడీ నేను వచ్చే మార్గంలోనే చనిపోయి ఉండడం ఏమిటి? ఈ లేడీని తీసుకుపోయి దాని తోలు వలిచి మహారాజుకు కానుక ఇస్తాను. దాని మాంసాన్ని నేను వండుకొని తింటాను. అప్పుడు ధనానికి ధనం, విందుకు విందు. ఈ తాబేలు పని తర్వాత చూస్తాను అనుకుంటూ మందరుడు ఉన్న సంచిని నేల మీద పెట్టి లేడి వద్దకు వెళ్ళాడు వేటగాడు. వేటగాడు సంచిని నేల మీద పెట్టడం చూసిన హిరణ్యకం వాయువేగంతో వచ్చి ఆ వల తాళ్లను కొరికేసి మందరుడిని విడిపించాడు. వెంటనే మందరుడు అక్కడికి సమీపంలో ఉన్న పొదల మధ్యకు పోయి దాక్కున్నాడు. ఎలుక కూడా సమీపంలోని కలుగులోకి దూరింది. ఎప్పుడైతే ఈ రెండు తప్పించుకోవడం లఘుపతనకం చూసిందో కావు కావుమని అరుస్తూ ఎగిరిపోయింది. కాకి అరుపును విన్న లేడి చటుక్కున లేచి చిటికెలో అక్కడి నుండి ఉడాయించింది. ఇదంతా క్షణాల మీద జరిగింది. వేటగాడికి ఇవన్నీ కలిసి నాటకం ఆడాయని అర్థమయ్యింది. ఈరోజు నా దశ బాగుండలేదు, లేకపోతే చేతికి చిక్కినవి దొరికినట్లే దొరికి చేజారటం ఏమిటి అనుకుని వాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వేటగాడు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి హిరణ్యకం, మందరుడు బయటికి వచ్చి చెరువు దగ్గరకు చేరుకున్నారు. చెరువు దగ్గర వీటికి చిత్రాంగుడు, లఘుపతనకం కనిపించారు. మందరుడు వారందరికీ తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆనాటి నుండి వాటి మధ్య స్నేహం మరింత బలపడింది. మిత్రలాభం ఎంత గొప్పదో ఆ జంతువులు నిరూపించాయి. కథ విన్నారుగా. కథలో నీతి ఏమిటో కింద కామెంట్ చేయండి. ఇట్లాంటి ఇంకా మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.